ఒక ఆడి పిల్లని పెళ్లి చేసుకోగా కట్నం అడగంగా ఒక్కసారి నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకో. నువ్వేందో అర్థమవుతుంది. నీకు కూడా అక్క చెల్లె ఉంటుంది కట్నం అడగంగా. అరే కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలి పోయి. కట్నాలకు పైసలు లేక ఇవాళ చాలామంది ఆడోళ్ళు వాళ్ళ ఇళ్ళలోనే వాళ్ళు ఉంటుర్రు. అంటే పైసలు లేక ప్రతి ఒక్కరికి లక్షలు కావాలి, కోట్లు కావాలి, బండ్లు కావాలి, కార్లు కావాలి. మీకు సిగ్గు అనిపించదా అత్తగారి బండ్ల మీద తిరిగేందుకు కార్లలో? సొంతగా సంపాదించుకోరా. రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకో. నీ అంత దార్కారు ఎవడు ఉండడు. ఆ పిల్ల దృష్టిలో కూడా నువ్వు రాజు లెక్కుంటావు. అదే కట్నం తీసుకొని చేసుకున్నాను అనుకో టూ అంటారు నిన్ను. నేను చెప్తున్నా బాధత. చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండిపోతుర్రు అయ్యాల. నీ అమ్మ ఇంకా శాడిజం దాంట్లో అదనపు కట్నం గురించి టార్చర్ పెట్టుడు ఇచ్చినాక కూడా. అరే ఆడిపిల్లరా, మన ఇంట్లో కూడా ఉంటుందిరా, మనకు అక్క చెల్లెలు ఉన్నారా. అర్థం చేసుకోరి. కట్నం అడిగే ముందు ఆలోచించుర్రి. లవ్ యూ దోస్తులు.